హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నాలుగు లైనింగ్ బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇగో 4 లైనింగ్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ 4 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ ఫోల్డింగ్లు మనకి పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని ఇలా చివర్లు ఖర్చులు ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ మనము కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మార్కింగ్ చేసుకుందాము. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా మార్కింగ్ పైన పెట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. మనం వెనకాల డాట్స్ కోసం ఆ మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. నెక్స్ట్ మనము బ్యాక్ నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. దానికి పైన ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో మనకు మార్క్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇలా ఒక మార్క్ చేసుకుంటే రౌండ్ని ఇలా టేప్ పెట్టి మనం చూసుకుంటే 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచులు. ఈ 3 ఇంచులు మనం ఇక్కడ మార్క్ చేసుకోకూడదు, 2.5 ఇంచులు మాత్రమే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పై వైపును కూడా అంతే మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డరు 3 ఇంచులు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్లు రెండింటిని కలుపుకుంటూ ఒక గీత తీసుకోవాలి. తర్వాత రౌండ్ నెక్ తీసుకోండి ఇలా. ఇప్పుడు ఆమ్ డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్లను కలుపుకోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా సంక రౌండ్ తీసేసుకోండి. ఓకే, ఈ మార్కింగ్ చేసుకున్న విధంగానే బ్లౌజ్ కట్ చేసుకోండి. ఇక్కడ మనం 4 లైనింగ్లను ఒకేసారి కట్ చేస్తున్నాం కదా, మందంగా ఉండటం వల్ల కొంచెం కట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నిదానంగా కట్ చేసుకోండి. ఇలా మన ఎప్పు తిప్పుకొని క్లాతులు జరగకుండా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము ఇక్కడ ఈ చివరన ఇలాగే మనం ఖర్చులు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను కట్ చేసేసుకుందాము. ఎక్కువ తక్కువ ఉంటుంది కదా క్లాత్, దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఫోల్డింగుల మీద మర్చుకోవాలి. చూడండి, క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడ లోపలికి మలుచుకోవడం కోసం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇలా ఈ చివరన ఖర్చులతో సహా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని చక్కగా ఇక్కడ 1 ఇంచ్ వరకు చక్కగా తీసుకొని తర్వాత ఇలా క్రాస్గా ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఇలా క్రాస్ కలుపుకొని కట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇలా టక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్ ఒకటి తీసుకొని ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత 2 ఇంచులకు మడుచుకున్న తర్వాత దాని చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ తీసేసిన తర్వాత టేప్ తీసుకొని ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షేప్ పట్టి దగ్గర ఇటు 2 ఇంచెస్కి ఇటు 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని దీన్ని ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు లో కటింగ్ తీసుకోవడం కోసము ఇలా బాక్స్ షేప్లో మార్క్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్కి ఇలా రౌండ్గా లో కటింగ్కి మార్క్ చేసుకోండి. చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము షేప్ పట్టి కట్ చేసుకోవాలి. షేప్ పట్టి కట్ చేసుకోవడం కోసము ఇవన్నీ సర్దుకొని ఈ చివర్ల క్రాసులు కట్ చేసుకొని ఈ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడేమో 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇటేపు ఏమో 2.5 2.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇలా ఈ 2 మార్కింగుల్ని ఇలా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ని ఈ బ్యాక్ నెక్ పట్టీల కోసం తర్వాత కట్ చేసుకుందాము. బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ 4 పీసుల్ని మనము ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దుకోవాలి. 4 ఒకేసారి కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా సర్దుకోవాలి. చూడండి, నేను 4 ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దేశాను. ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఈ చివర్లు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసుల్లోంచి బ్యాక్ నెక్ పీస్ ఒకటి తీసుకొని ఇలా దీని మీద పెట్టేసి నీట్గా సర్దుకోండి, ముడతలు లేకుండా. సర్దుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఈ క్లాత్ కొంచెం ఎక్కువే ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే మనం 4 పీసులు ఒకేసారి కట్ చేస్తున్నాం కదా, కొంచెం క్లాత్ అటు ఇటు జరగవచ్చు. మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే కుట్టుకున్న తర్వాత ఖర్చులు కట్ చేసేసుకోవచ్చు ఎక్కువ ఉంటే. ఇలా క్లాత్ని మన వైపుకు తిప్పుకొని కట్ చేసేసుకోండి. అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము సేమ్ అలాగే హ్యాండ్ పీస్ని ఒకదాన్ని తీసుకొని ఇలా ఇలా వేసుకోవద్దు, ఇలా వేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ పై వేపుకుంది చూడండి, ఇక్కడ డిజైన్ బ్లౌజ్ మీద, అందుకే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా నీట్గా సర్దుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని ఇది కూడా అలాగే కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా క్లాత్ మీద క్రాస్గా ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ వేసుకోవాలి. క్రాస్ వేయాలి, దీన్ని క్రాస్ కటింగ్ కదా. వేసుకున్న తర్వాత మనం చుట్టూ కట్ చేసేసుకోవాలి, దాని ప్రకారమే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ క్లాత్ మనకు కొంచెం తక్కువ వచ్చింది శారీలో క్లాత్ కాబట్టి దీన్ని మనము కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. పై వైపును మాత్రమే వచ్చేలాగా దీన్ని వాడుకొని లోపల మొత్తం లైనింగ్ వేస్ట్ క్లాత్ వేసుకోవాలి. ముందు వీటిని కట్ చేసుకొని చూద్దాము. ఇలా 4 ఫోల్డింగ్ మీద వేసుకొని ఇలా మనం షేప్ పట్టి కట్ చేసుకున్న షేప్ పట్టీని పెట్టేసి దాని చుట్టూ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 ఫోల్డింగ్లు ఉన్నాయి కదా, 2 ఫోల్డింగ్లు కట్ చేసేసుకుందాం ఫస్ట్. దీనికి లోపల మనము లైనింగ్ లేదా వేస్ట్ క్లాత్ ఏదైనా వేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. మనం చూడండి, మనకి షేప్ పట్టీలు రెడీ అయిపోయినాయి. అలాగే హ్యాండ్స్ పార్ట్ ఇవి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. చూడండి, అన్నీ
నాలుగు లైనింగ్లు, నాలుగు మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఒకేసారి కట్ చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.